స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మోస్ట్ అవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా. ఫస్ట్ సింగిల్ మల్లిక గంధ చాట్ బస్టర్గా నిలిచింది. ఇది సిద్ధు రాశి కన్నా అలరించిన క్లాసిక్ లవ్ నంబర్. ఈరోజు సిద్ధు శ్రీనిధి శెట్టి నటించిన సెకండ్ సింగిల్ సొగసు చూడతర్మా సాంగ్ను హీరోయిన్ నయనతార లాంచ్ చేశారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన ఈ చిత్రంతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్లు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం అందించారు. సాయంత్రం ముగిసే సమయానికి సిద్ధు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా శ్రీనిధి తన వాచ్ సమయాన్ని రీసెట్ చేస్తుంది. ఆమె ఇంకా వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా లేదని చూపించే సైన్ ఇది. ఈ ట్రాక్తో తమన్ మరో అద్భుతమైన కంపోజిషన్ అందించాడు. బాస్ లైన్, డ్రమ్ బీట్, ట్రంపెట్ పాటకు రెట్రో వైబ్ను ఇచ్చింది. కార్తిక్ వోకల్స్ పాటకు డెప్త్, ఎమోషన్ని యాడ్ చేసింది. కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ అమ్మాయి పట్ల సిద్ధు ఎమోషన్స్ని అందంగా ప్రజెంట్ చేస్తోంది. విజువల్స్ సాంగ్కు మరింత బ్యూటీ యాడ్ చేశాయి. సిద్ధు శ్రీనిధి మధ్య మెరిసే కెమిస్ట్రీ అదిరిపోయింది. సిద్ధు స్టైలిష్ డాన్స్ మూవ్స్ ఆకట్టుకున్నాయి. వైరల్ ట్యూన్, అద్భుతమైన విజువల్స్తో ఈ పాట నేరుగా మ్యూజిక్ చార్ట్లలో టాప్లోకి వెళ్ళిపోయింది. ఇటీవల విడుదలైన టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. పాటలు చాట్ బస్టర్ హిట్స్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ అందించగా నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. అక్టోబర్ 17న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. టెక్నాలజీ అభివృద్ధి మన జీవితాలను సులభతరం చేస్తూనే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టమైపోతోంది. ఫోటోలు, వీడియోలు అంతగా మార్ఫింగ్ అవుతున్నాయి కాబట్టి నకిలీ కూడా అసలైనట్టే కనిపిస్తోంది. తాజాగా ఈ సమస్య బారిన పడిన ప్రముఖ నటి సాయి పల్లవి పడటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. బీచ్లో సాయి పల్లవి. ఇటీవల సాయి పల్లవి చెల్లెలు పూజా బీచ్లో తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఎక్కడా సాయి పల్లవి ఎబ్బెట్టుగా కనిపించేలా లేదు. కానీ అదే సమయంలో ఎవరో ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి సాయి పల్లవి ఇమేజ్ను చెడగొట్టే ప్రయత్నం చేశారు. నిజానికి బీచ్లో సరదాగా దిగిన ఫోటోల కన్నా మార్ఫింగ్ చేసిన కొన్ని నకిలీ ఫోటోలు వైరల్ కావడంతో రామాయణంలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి ఇలా పోజులా అంటూ కామెంట్లు మొదలయ్యాయి. సాయి పల్లవికి ఏమైంది అంటూ కొందరు విమర్శలు చేశారు. ఫ్యాన్స్ ఫైర్. అయితే నిజం బయటకు రావడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. అసలు ఫోటోల్లో ఎలాంటి సమస్య లేదని తెలుసుకున్న తర్వాత ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. నిజమేంటో తెలుసుకోకుండా ఎవరెవరో కామెంట్లు చేయడం సరికాదని, అయినా ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెప్పే హక్కు మీకెక్కడిది అంటూ సాయి పల్లవి అభిమానులు మండిపడ్డారు. ఏఐ, మార్ఫింగ్ టెక్నాలజీ వల్ల సెలబ్రిటీలకే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి దాన్ని నమ్మకూడదని, నిజానిజాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే స్పందించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి చూపించింది. అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో వార్తల్లో నిలిచారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ సినిమా స్పిరిట్ కోసం ఆయన రెడీ అవుతున్నప్పటికీ సమాంతరంగా నిర్మాతగా కూడా ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై ఓ చిన్న సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో కొత్త దర్శకుడు వేణు తెరపైకి రానున్నారు. కథాపరంగా ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో నడిచే పల్లెటూరి ప్రేమ కథగా ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా 8 వసంతాలు ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ను ఎంపిక చేసినట్లు తెలిసింది. మ్యాట్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 8 వసంతాల్లో సహజమైన నటనతో ఆకట్టుకున్న అనంతికకు ఇది మంచి అవకాశమని సినీ వర్గాలు అంటున్నాయి. హీరోగా ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ కనిపించబోతున్నాడు. కొత్త జంటగా ప్రేక్షకులకు కొత్త ఫ్రెష్నెస్ ఇవ్వనుంది. యాడ్స్ చేయదు, ప్రమోషన్లో పాల్గొనదు, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వదు. ఇవి నయనతార మీద ఒకప్పుడు వచ్చిన కంప్లైంట్స్. కానీ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ మారింది. ఒక్కొక్కటిగా తన మైనస్ పాయింట్స్ తగ్గించుకుంటోంది. యాడ్స్ మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్లో భాగంగా సెపరేట్ ఇంటర్వ్యూలు ఇస్తూ అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. ఆ మధ్య జరిగిన మూకుత్తి అమ్మన్ 2 ఓపెనింగ్ సెరమనీకి వచ్చి ఆశ్చర్యపరిచింది కోలీవుడ్ స్టార్ బ్యూటీ. మూకుత్తి అమ్మన్ 2 అంటే నయన్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి లాంచ్ ఈవెంట్లో పాల్గొంది అనుకుంటే మెగాస్టార్ అనిల్ రావుపూడి మూవీ మనశంకర్ వరప్రసాద్ గారిలో తన ఎంట్రీకి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది మేడం.
ఇలా తనపై ఉన్న నెగటివిటీని మెల్లిగా చెరిపేసుకుంటున్న లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు ఇతర సినిమాలను ప్రమోట్ చేయడం వింతే. సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ట్రయాంగిల్ లవ్ స్టోరీ సెకండ్ సింగిల్ నయన్ డిజిటల్ లాంచ్ చేసింది. యాడ్స్, ఇంటర్వ్యూస్, ఇతర సినిమాలను ప్రమోట్ చేయడం చూస్తుంటే నయన్తారకు జ్ఞానోదయం అయినట్లే కనిపిస్తోంది. విఘ్నేష్ శివన్తో లైఫ్ స్టార్ట్ చేశాక ఆమెకు ఫిల్మ్ మేకర్ల కష్టాలు తెలిసినట్లున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ల టైంలో మీడియా ముందుకు వస్తోంది మేడం. మొత్తానికి ఇది మంచి పరిణామమే. ఇక నయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేయడమే తరువాయి. గతంలో సైరా నరసింహారెడ్డి ప్రమోషన్లో భాగంగా నయన్ ఈవెంట్స్కు రాదు అని ఇండైరెక్ట్గా చెప్పిన చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారులో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ భామ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసే అవకాశం ఉంది. కాలీవుడ్ నటుడు అర్జున్ దాస్ గురించి పరిచయం అక్కర్లేదు. ఖైదీ చిత్రంతో ఫేమస్ అవ్వగా అతడి హస్కీ వాయిస్కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. రీసెంట్గా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా అర్జున్ వాయిస్ను ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నటుడిగా కొనసాగుతూ వాయిస్ ఓవర్ ద్వారా మరింత గుర్తింపు పొందుతున్న అర్జున్ టాలీవుడ్ టు కాలీవుడ్ బిజీ అయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఓజీలో కీలక పాత్ర పోషిస్తుండగా తాజాగా బాలీవుడ్లో డాన్ 3 మూవీలో అర్జున్ దాస్ ఎంట్రీ ఇస్తున్నాడట. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో డిసెంబర్ లేదా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. అర్జున్ డాన్ 3లో విలన్గా ఎంపికైనట్లు తెలిసింది. ఖైదీ, విక్రమ్, మాస్టర్లోని పాత్రలు చూస్తే దర్శకుడు ఫర్హాన్ తను రాసిన విలన్ పాత్రకు అర్జున్ను పర్ఫెక్ట్ అనిపించి తీసుకున్నాడట. ఇప్పటికే ప్రియాంక చోప్రా, కియారా అద్వానీ వంటి గ్లోబల్ బ్యూటీ నటిమణులు కూడా ఈ భారీ యాక్షన్ చిత్రంలో భాగం కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 1978లో డాన్ మొదటి చిత్రం, 2011లో డాన్ 2 రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత డాన్ 3 పట్టాలెక్కుతోంది.